చూడండి ప్రతి సర్వర్కి మనకి ర్యాక్లో ఫిట్ అయ్యే ముందు ఒక క్లిప్స్ అనేది ఇస్తారనమాట. ఈ క్లిప్స్ ప్లేస్ చేసి మనం సర్వర్ అనేది బయటికి లాగాలి. ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి చూడండి. డెల్ సర్వర్కి అయితే ఈ ప్రొసీజర్లో ఉంటుంది. మనం ఈ క్లిప్స్ తీసి సర్వర్ ముందుకు లాగే ముందు బ్యాక్ సైడ్లో సర్వర్ రిలేటెడ్ పవర్ కేబుల్స్ కానీ ల్యాండ్ కేబుల్స్ కానీ రిమూవ్ చేసుకోవాలి. ఇటువంటి మనకి ఇక్కడ ఎలా ఇచ్చారు క్లిప్స్ ఇచ్చారు. ఈ క్లిప్స్ ప్రెస్ చేసి సర్వర్ అనేది బయటకు ముందుకు లాగాలి. సో ఈ ప్రొసీజర్లో మనం సర్వర్ మొత్తాన్ని బయటకు తీసుకొని ఈ సైడ్ మనకి క్లిప్స్ అనేవి ఇస్తారనమాట సర్వర్ ఫిక్స్ చేసుకోవడానికి. ఇవి కూడా మనం అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని సర్వర్ అనేది బయటికి తీసేయాలి. బయటికి తీసి దాని ఒక పర్టికులర్ ముందే ఆ ప్లేస్ అరేంజ్ చేసుకొని ఆ ప్లేస్లో దాన్ని ఒక ట్రే మీద కానీ దేని మీద కొంచెం హైట్ ప్లేస్లో సర్వర్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. చూడండి ఏం చేసాం మనం సర్వర్ దీంట్లో అనేది రిమూవ్ చేసి ఒక హైట్ ప్లేస్లో మనం సర్వర్ అనేది ప్లేస్ చేస్తాం. ఇలా జాగ్రత్తగా మనం సర్వర్ అనేది ర్యాక్ నుండి రిమూవ్ చేసి ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఈ ప్లేస్ని మీరు క్లోజ్ చేసేసుకోండి. మెయింటైన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఫస్ట్ మనం సర్వర్ క్లీన్ చేసుకోవడానికి మనం సర్వర్ ఓపెన్ చేయడానికి స్క్రూడ్రైవర్ సెట్ అనేది ఒకటి కావాలి. దాంతోపాటు సర్వర్లో ఉన్న సర్వర్ని క్లీన్ చేయడానికి ఒక బ్లోయర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి సర్వర్ని ఎలా ఓపెన్ చేస్తాం. డెల్ సర్వర్స్ అయితే పైన ఒక లాకింగ్ సెక్షన్ ఇస్తారనమాట. ఇలా లాకింగ్ సెక్షన్ ఉంటుంది డెల్ సర్వర్స్ అయితే. దాని మీద మనం ప్రెస్ చేసి అన్లాక్ చేసుకోవాలి. సో అన్లాక్ చేసుకొని దీన్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది సర్వర్ రిమూవల్ ప్రొసీజర్ అనమాట. ఎలా పైన టాప్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇది. ప్లస్ ఇందులో చూడండి మనకు సర్వర్స్కి సర్వర్ ఫ్యాన్స్ ఉంటాయి రిలేటెడ్వి. సర్వర్స్ని బట్టి కొన్ని సర్వర్స్లో 6 ఫ్యాన్స్ ఉంటాయి. దీంట్లో చూడండి ఒకటి 5 ఫ్యాన్స్ ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు ఇక్కడ ర్యామ్స్లో ఇలా డమ్మీస్ ఉంటాయి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ర్యామ్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ మనకు సర్వర్లో కనబడుతూ ఉంటాయి. మదర్ బోర్డ్ దగ్గర నుండి ఈ ప్రతి పార్ట్ అనేది మనం బ్లోయర్ ద్వారా క్లీన్ చేసుకోవాలి. బ్లోయర్లో చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎలా ఇచ్చాడు సింగిల్ ఫ్యాన్స్ రిమూవల్ ఒకటి ఇచ్చారు. కొన్ని సర్వర్స్లో మనకి ఎలా ఉంటాయి అంటే ఇలా లైన్గా ఒక బల్క్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటాయి. మొత్తాన్ని కలిపి ఒక క్లిప్ ద్వారా మొత్తం ఫ్యాన్స్ ఒకేసారి 6 ఫ్యాన్స్ ఉంటాయి. 6, 5 ఉంటే 5 రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకు ఈ సర్వర్స్లో అయితే ఇలా క్లిప్ ఒకటి ఇచ్చాడు. ఈ క్లిప్ ప్రెస్ చేసుకొని ఇలా ఫ్యాన్ అనేది రిమూవ్ చేయాలి. ఈ ఫ్యాన్ మదర్ బోర్డు మీద ఒక ప్లేస్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ప్లేస్ కూడా కొంచెం రిమూవ్ చేసి ఫ్యాన్ అనేది ఇలా రిమూవ్ చేసుకోవాలి. అలా మనకి ఎన్ని ఫ్యాన్స్ ఉంటే అన్ని ఫ్యాన్స్ ప్రతి ఫ్యాను రిమూవ్ చేసి ఫ్యాన్ లోపలే అనమాట మనకి ఎక్కువగా దుమ్ము అలా ఉండేది మొత్తం ప్రతిదీ మనం ఫ్యాన్ మాన్యువల్గా రిమూవ్ చేసుకొని ఒక్కొక్క ఫ్యాన్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది ఫ్యాన్ క్లీనింగ్ రిమూవల్ ప్రొసీజరు. క్లిక్ చేసి ఫ్యాన్ రిమూవ్ చేసాం. ఆన్ బోర్డు మీద చిన్న క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ను కూడా మనం ప్రెస్ చేసి ఫ్యాన్ అనేది బయటికి తీసుకోవాలి. సో ఈ విధంగా అన్ని ఫ్యాన్స్ రిమూవ్ చేసుకోవాలి. సో దాంతోపాటు మనం ఎస్ఎంపిఎస్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎస్ఎంపిఎస్ చూడండి, బ్యాక్ సైడ్ నుండి మనం కొంచెం ప్రెస్ చేసి ఇక్కడ చూడండి 2 క్లిప్స్ అనేవి ఇచ్చారు. క్లిప్స్ ప్రెస్ చేసుకొని ఇలా ఎస్ఎంపిఎస్ అనేది తీసుకోవచ్చు. ఒక ఎస్ఎంపిఎస్ రిమూవ్ చేశాను. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో క్లిప్ ఉందో చూడండి, ఈ క్లిప్ ప్రెస్ చేసుకొని కొంచెం ఫ్రంట్కి లాగితే ఈ ఎస్ఎంపిఎస్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా ఎస్ఎంపిఎస్ కూడా రిమూవ్ చేసుకొని ఆ పార్ట్లు కూడా క్లీన్ చేసుకోవాలి.
ఏమేం పార్ట్స్ రిమూవ్ చేసామో ఆ పార్ట్స్ అనేవి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఓకేనా, లాక్ అయిపోయింది. సో అదేవిధంగా సెకండ్ ఎస్ఎంపిఎస్ కూడా అలాగే ఫిట్ చేసుకోవాలి. సో ఇది కూడా లాక్ అయిపోయింది. సో ఈ రెండు లాక్ అయిన తర్వాత చెక్ చేసుకోండి, రావట్లేదు బయటికి. లాక్ ప్రెస్ చేయగానే మనకి రిలీజ్ అయితే మళ్ళీ లాక్ అనేది ప్రెస్ అయిపోయింది. సో అదేవిధంగా మనం ఏం చేసాం, ఫ్యాన్స్ రిమూవ్ చేసాం. చూడండి, ఈ విధంగా ఫ్యాన్స్ రిమూవ్ చేసాం. అదేవిధంగా ఎలాగైతే ఫ్యాన్స్ రిమూవ్ చేసామో అదేవిధంగా మనం ఫ్యాన్స్ అనేవి పుష్ చేయాలి. ప్లస్ ఆన్ బోర్డు మీద దాని ప్లగ్ అనేది పెట్టేయాలి. ఓకే, ఈ ఫ్యాన్ ఫిట్ అయిపోయింది. అదేవిధంగా సెకండ్ ఫ్యాన్. సో నెక్స్ట్ అవుటర్ డూమ్ ఒకటి రిమూవ్ చేసాం. ఈ డూమ్ కూడా ఫిట్ చేస్తాం. సో ఏమేం పార్ట్స్ రిమూవ్ చేసాం, ఫ్యాన్స్, ఎస్ఎంబిఎస్ ప్లస్ పైన డూమ్ రిమూవ్ చేసి మొత్తం సర్వర్ అనేది క్లీన్ చేసాం. అదేవిధంగా అన్ని పార్ట్స్ ఫిట్ చేసేసుకున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని పార్ట్స్ సరిగ్గా ఫిట్ అయినాయా లేదా అని చెక్ చేసుకొని అప్పర్ ప్యానల్ అనేది క్లోజ్ చేసేయండి. సో ఈ లాక్ అనేది మళ్ళీ ప్రెస్ చేసుకుంటే సర్వర్ అనేది లాక్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ దీనికి లాక్ అనేది వేసేయండి ఎలా ఉందో అలాగా.